మనం దేవుని వాక్యం ద్వారా దేవుణ్ణి ప్రేమించేటటువంటి వాడు, దేవుణ్ణి ప్రేమించినటువంటి వాని గురించి తెలుసుకుంటూ ఉన్నాం. దేవుణ్ణి ప్రేమించేటటువంటి వాడు ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉంటాడు. దేవుణ్ణి ప్రేమించినటువంటి వాడు ఆయన ఆజ్ఞలను పాటించకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాడు. దేవుని గురించి తెలుసుకుంటాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని గురించి ప్రకటిస్తూ ఉంటాడు అని తెలియపరుస్తూ ఉన్నారు. ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉంటాడో అలాంటి వాని యందు దేవుడే నెలకొని ఉంటాడు అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు. దేవుడు పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వేశ్వరుడు అతనిలో వసించి అతనికి సమస్త విషయాలన్నిటినీ కూడా తెలియపరుస్తారు అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. అవును ప్రియమైనటువంటి మిత్రులారా, యోధా ఇవన్నీ కూడా తెలుసుకోలేకపోయాడు కాబట్టి దేవుణ్ణి ప్రేమించలేదు. సాక్షాత్తు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తుని శత్రువుల చేతికి అప్పగించాడు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, నిజమైనటువంటి ప్రేమ అపకారం చేయదు. ఎప్పుడు కూడా అందరికీ ఉపకారాన్నే, మేలునే తలపెడుతూ ఉన్నది అని చెప్పేసి అని అంటూ ఉన్నాం. కావున ఒక్కసారి ఆలోచిద్దాం, మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నామా, ప్రేమించినటువంటి వారిగా ఉంటూ ఉన్నామా, ప్రేమించి ఫలిస్తూ ఉన్నామా, ప్రేమించినటువంటి వారిగా ఉండి నాశనం అవుతూ ఉన్నామా? దేవుడు ఆశీర్వదించునుగాక.